దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు దాతృత్వం, త్యాగం, దేశభక్తి నేటి తరానికి ఆదర్శనీయమని కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కూన రామ్జీ అన్నారు. కృష్ణా జిల్లా పామరు మండలం ఎల్లకూరులో విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి విశ్వదాత అవార్డును విశాఖకు చెందిన సీనియర్ పాత్రికేయులు, జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి, సింహాచల దేవస్థాన ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు గంట్ల శ్రీనుబాబుకు విసి రామ్జీ, పామరు శాసనసభ్యులు వర్ల కుమారరాజాలు ప్రదానం చేశారు. వేద మంత్రాల నడుమ ఘనంగా సత్కరించి విశ్వదాత అవార్డును నగదు ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా విసి కూన రామ్జీ, ఎమ్మెల్యే వర్ల కుమారరాజాలు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ కాలంలో కాశీనాథుడు నాగేశ్వరరావు పంతులు గాంధీజీ అడుగుజాడలో నడిచారన్నారు. 100 ఏళ్ల కింద శ్యామల పాఠశాల ఏర్పాటు చేసి అందరికీ విద్య అందించారన్నారు. అమృతాంజన్ సృష్టికర్తగా, ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులుగా స్వాతంత్ర పోరాటంలో నాగేశ్వరరావు ఎంతగానో సేవలు అందించారని కొనియాడారు. విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షులు కాశీనాథుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ అంతటి మహోన్నత వ్యక్తి పేరిట విశ్వదాత అవార్డు అందిస్తున్నామన్నారు. అవార్డు స్వీకరించిన అనంతరం గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు అవార్డు తాను స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమ సమన్వయకర్తగా ముదుగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మరొక విషయం ఏంటంటే మరి ఈ అంశంలో ఈ పురస్కారం అందిస్తున్న సందర్భంగా ఒకసారి శ్రీనివాసు గారు మరి ఎలగూరు గ్రామాన్ని ఎలగూరు గారిని ఒక అద్భుతమైనటువంటి ఈ అవార్డు ఈ సమయంలో శాస్త్రయ్య గారు ఇవ్వబోతున్నారు. ఆశిస్తూ సభాధ్యక్షులు పెద్దలు కాశీనాథుని నాగేశ్వరరావు గారికి, అలాగే పామరు నియోజకవర్గం శాసనసభ్యులు కుమారరాజు గారికి, అలాగే కృష్ణా యూనివర్సిటీ ఉపకులపతి రామ్జీ గారికి, మరి నన్ను ఆహ్వానించినటువంటి శాస్త్రి గారికి, మరి వేదిక దిగువ ఉన్నటువంటి మిత్రులు సీనియర్ పాత్రికేయులు చాలాది పూర్ణచంద్రరావు గారికి, అలాగే గ్రామస్తులకు, అవార్డు గ్రహీతలకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాది సింహాచలం స్వగ్రామం. నేను పాత్రికేయ వృత్తిలోకి వచ్చి దాదాపు 29 సంవత్సరాలు అయింది. అది అత్యధికంగా ఆంధ్రజ్యోతిలో 16 సంవత్సరాలు సేవలు అందించడం జరిగింది, డిప్యూటీ చీఫ్ రిపోర్టర్గా. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా బాధ్యతలు చూస్తుంటాను. మరి సింహాచలం దేవస్థానం ధర్మకర్తగా, ప్రత్యేక ఆహ్వానితులుగా, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ట్రస్టీగా, విశాఖ విమానాశ్రయ సలహా మండలి సభ్యులుగా, నేవల్ డాక్టర్ గౌరవ అధ్యక్షులుగా అనేక పదవుల్లో ఉన్నాను. అలాగే నేను రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు 2016లో చంద్రబాబు నాయుడు గారు, 2018లో చంద్రబాబు నాయుడు గారు, 2019లో తెలంగాణ ప్రభుత్వం జాతీయ అవార్డులు కూడా స్వీకరించాను. ప్రత్యేకంగా ఈ అవార్డు అనేది కాదు కానీ ప్రత్యేకంగా ఏదైతే కాశీనాథుని నాగేశ్వరరావు గారి పంతులు గారి పురస్కారం మీరు స్వీకరించాలని ఫోన్ చేయగానే అది ఎంత చిన్న పురస్కారం అయినా, పెద్ద పురస్కారం అయినా సరే, పురస్కారంతో పడేది నాకు ఒక్కలు ఇచ్చినా సరే వచ్చి ఆయన కాలికి దానం పెట్టి తీసుకోవాలని భావించి నేను దూరం రావడం జరిగింది ప్రత్యేకంగా. ఎందుకంటే ఆయన అంత ఆదర్శమూర్తి, అంత పెద్ద అయినా ఇప్పుడు ఈరోజు విశ్వదాత ఈ ట్రస్టుల ద్వారా దాదాపు 26 ఏళ్ళుగా అందిస్తామని చెప్పి చిన్నపక్షి చెప్పారు. మరి గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆదర్శప్రాయాలు. మరి ఇలా చెప్పినట్లు అన్నగారు ఎన్టీఆర్ గారి పేరు ఎలా అయితే ముందు చెప్పారో, అలాగే ఎలకూరు కూడా ఎంత పెద్ద ఆయన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలిసి కాశీనాథుని నాగేశ్వరరావు గారు అంటే జర్నలిస్ట్ గా, అలాగే మరి అమృతాంజన్తో పాటు ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులుగా అనేక పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇతను కాశీనాథుని నాగేశ్వరరావు గారికి భారతదేశంలో తెలియని వారు ఎవరు ఉండరు. అటువంటి మరి ఆయన మహానుభావుడు పేరిట ఈ గ్రామానికి వచ్చి ఈ అవార్డు స్వీకరించేందుకు నాకు అవకాశం కల్పించినటువంటి వారి మరుమనవుడు కాశీనాథుని నాగేశ్వరరావు గారికి, అలాగే మీ ఎమ్మెల్యే గారు చక్కగా చాలా బాగా మాట్లాడారు, చాలా ఇన్స్పిరేషన్ గా. ఎందుకంటే ఈ 29 ఏళ్ళు బట్టి చూస్తున్నాము ఎమ్మెల్యేలు చాలా చక్కగా మీ గ్రామాభివృద్ధి కోసం చెబుతూనే దాదాపు సేవకుడుగా ఎప్పుడు పిలిచినా కలుగుతాయని చెప్పి ఆయన స్పీచ్ అంతా కూడా ఎంతో ఆదర్శప్రాయంగా ఉంది. చాలా మంది అసలు కొంతమంది ఏం మాట్లాడుతారో మనకు అర్థం కాదు. అటువంటిది ఎమ్మెల్యే గారు మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఉత్సాహపరిచి, మీలో ఒకరికైనా చాలా సింపుల్ గా కూడా ఆయన మాట్లాడిన తీరు కూడా మా అందరికీ కూడా ప్రత్యేకంగా నాకు బాగా నచ్చింది. అలాగే వీసీ గారు నాకు రెగ్యులర్ గా మేము వైజాగ్ ఉంటాం కాబట్టి ఆంధ్ర విశ్వకళా పరిషత్లో నేను 3 పీజీలు చదువుకునే అవకాశం కలిగింది.
ఎంఎస్సీలో సైకాలజీ చేశాను 2019 రెగ్యులర్ బ్యాచ్ కింద. మన ఎంఏ పీజీ కూడా రెగ్యులర్ బ్యాచ్ కింద మరో పీజీ పూర్తి చేశాను. ఎంఏ సోషల్ వర్క్ కూడా చేశాను. 3 పీజీలు 1 పిహెచ్డి చేసుకుని మరో పిహెచ్డికి వెళ్ళే దానికి నేను ఇంకా ప్రయత్నం చేస్తున్నాను. ఏది ఏమైనా సరే నన్ను కూడా గుర్తుపెట్టుకొని మా పాత్రికేయుడు పూర్ణచంద్ర గారి ద్వారా శాస్త్రి గారు నాకు పాపం ఫోన్ చేసి, సార్ మీరు బయలుదేరారని మార్నింగ్ ఫోన్ చేశారు మాకు. అయితే విశాఖపట్నానికి మధ్య కొద్దిగా ఈ వందే భారత్ అవి రావడంతో నేను ఆల్రెడీ బయలుదేరిన సార్ అని చెప్పాను. నిన్ననే సింహాచలం మన చందనోత్సవం ముగిసింది. నేను తలనీళ్ళు సమర్పించి నేను దుర్గాదేవి దర్శనం చేసుకుని మరి ఈ గ్రామానికి వచ్చి 270 ఏళ్ళు చరిత్ర ఉన్న శివాలయంలో దర్శనం చేసుకున్నాను. ఉదయంగా అడిగాను, సార్ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత అంటే ఈ ఆలయం 270 ఏళ్ళు చరిత్ర ఉందండి. వాళ్ళు కట్టించింది ఈ ఆలయం. ముందు అంటే అడిగితే ముందే కొంత వైండింగ్ చేసే కానీ పురాతనమైన ఆలయం అంటే చాలా మంది దూర ప్రాంతాల నుంచి సెంటిమెంట్ గా వస్తుంటారు. అలాగే ఇప్పుడు ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా రష్ గా ఉంటాయని చెప్తే మీరు శివాలయంలో దర్శనం చేసుకుని అక్కడ కూర్చోగానే ఎంత రిలాక్స్ గా అనిపించింది అనమాట. ఎందుకంటే మామూలుగా ఏ అవార్డు తీసుకున్నా కొంత ఏదైనా సరే కొంత టెన్షన్ గా లేకపోతే కొంత ఒత్తిడిగానే ఉంటది. కానీ ఏది ఇచ్చినా తీసుకెళ్ళిపోవడం కాలు దండం పెట్టిన వచ్చినోడికి అంత ఏ రిలాక్స్ ఉంటది. కాబట్టి ఈరోజు ఈ పురస్కారం తీసుకోవడం నా జీవితంలో ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నేను సింహాచలం దేవస్థానానికి ధర్మకర్తగా చేసినందుకు కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. కాశీనాథ్ నాగేశ్వరరావు గారి అవార్డు తీసుకున్నందుకు కూడా నేను అందరికంటే ఎక్కువగా భావిస్తూ నా ప్రయోజనం సుకృతంగా భావిస్తూ ప్రత్యేకంగా మన అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించినటువంటి నా మిత్రులు పూర్ణచంద్రరావు గారికి, శాస్త్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ ప్రీతం నాయకులు, శాసనసభ్యులు ఎంతో ఇన్స్పిరేషన్ గా మాట్లాడే మా దగ్గర కూడా అందరూ కూడా ఎంతో మంది మనుషులు చూసుకుంటాం, జర్నలిస్టులు రెగ్యులర్ గా కలుస్తుంటాం. మా ప్రాంతంలో కూడా మీ స్పీకర్ మా నరసీపట్నం మరి చంద్రకాళ ఏఎన్న పాత్రి గారు, డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా మాకు క్లోజ్ రిలేటివ్స్ గా ఉంటారు, బాగా క్లోజ్ గా ఉంటారు. మమ్మల్ని చూడగానే ఇంటి పేరు పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి నాయకులు కూడా మనకి ఈ కార్యక్రమానికి ఎన్ని పనులు ఉన్నా సరే ఇప్పుడు ఇంత ప్రత్యేకంగా మనం ముఖ్య అతిథిగా ఆహ్వానించుకున్న తర్వాత ఆయన రాకపోయినా మనం కాశీనాథుని ఆయన పేరున ఆయనతోనే అవార్డు తీసుకుని వెళ్తాగానే వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే భాగ్యం ఆయనకి కలిగింది. అలాగే ఆయన చూసే అవకాశం మనకు కలిగింది. అందరూ కలుసుకున్నందుకు కూడా ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ప్రత్యేకంగా ఆ సింహాచలం స్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న సంకల్పంతో మనం ప్రత్యేకంగా అవార్డు తీసుకున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే కాశీనాథ్ నాగేశ్వరరావు గారి వారి కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ.